వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఎదుగుతున్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈ రెసిపీ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. దీన్ని మనం వారానికి 2 సార్లు చేసి పెట్టామంటే పిల్లల శరీరం ఎదుగుదలకు కావాల్సినటువంటి పోషకాలు అనేవి పుష్కలంగా వెళ్తాయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక రోజుకొక లడ్డు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే క్లాస్లో రోజంతా యాక్టివ్గా ఉంటారు. అంతేకాదండి, జనాలు ఇమ్యూనిటీ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి బయట చాలా కొంటూ ఉంటారు. అలా కాకుండా ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా ఇమ్యూనిటీ కోసం ఇంట్లోనే ఇలా 1 కప్పు జొన్నలతోనే హెల్తీగా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాము. దీనికోసం 1 కప్పు వరకు పచ్చజొన్నలు తీసుకోవాలి. ఈ పచ్చజొన్నల్ని బాగా శుభ్రంగా కడిగేసి ఇందులో ఉన్న చెత్త అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకొని దీన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 డేస్ వీటిని మొలకలు వచ్చిందాకా చేసుకున్నానండి. మొలకలు వస్తే మనకి ఇంకా హెల్దీ కదా, సో అందుకోసమని మొలక కట్టుకున్నాను. ఇది 2 డేస్లో మొలకలు కట్టుకున్నాను. టైం లేని వాళ్ళు 1 డే నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయిన పిండి మనకి ఇట్లా ఒకసారి మనం పిడికిలతో ముద్ద కడితే ఇలా ముద్ద అవ్వాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఒక కాటన్ కర్చీఫ్ని కానీ లేదా కాటన్ది ఏదైనా చిన్న క్లాత్ని తడిపేసుకొని ఒక గిన్నెలోకి ఇలా నీళ్లు పోసుకొని దాని మీదకి కాటన్ని ఇలా పెట్టేసుకొని ఇలా తాడుతో కట్టేసుకోవాలన్నమాట. చాలా టైట్గా కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత ఈ పిండినంతా కూడా కొద్దిగా ఈ క్లాత్ మీదకి వేసుకోవాలి. ఇలా క్లాత్ మీద మొత్తం అంతా ఈక్వల్గా చేసుకున్న తర్వాత మొత్తం వేసేసుకొని ఇదే స్పూన్తోని మనం మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. హోల్స్ పెట్టుకుంటే ఆవిరి అనేది లోపల వరకు వెళ్ళి ఈ పిండి బాగా ఉడుకుతుంది. ఇలా దీన్ని మొత్తం ఇప్పుడు ఈ 4 మూలలు ఉంటుంది కదా ఈ కర్చీఫ్కి, దీన్ని 4 మూలలు క్లోజ్ చేసుకోవాలన్నమాట. మనం గిన్నెలోకి వాటర్ క్వాంటిటీ అనేది సగం వరకు తీసుకోవాలండి. ఏ గిన్నె అయితే తీసుకున్నామో ఆ గిన్నెకి సగానికి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా వేసిన తర్వాత ఈ 4 మూలలతోని ఇలా క్లోజ్ చేసి ఆ పిండికి సరిపోయేంతగా ఇలా పెద్ద గిన్నెను బోర్లించి పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే పిండిలో కలుపుకోవడం కోసం నేను ఇక్కడ బాదాం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం అలాగే ఎండు కొబ్బరిని కొద్దిగా తీసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట. ఈలోగా మనకి ఈ పిండి ఉడికిందో లేదో చూసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. లోపల తెల్లగా ఉంది కదండి, ఇలా ఉంటే పిండి సరిగా ఉడకనట్టు అనమాట. నేను ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం పిండి ఉడికిందో లేదో అనేది. చూసారు కదా, పైన ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉండాలి. చూసారా, లోపల కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనకి పిండి ఉడికిపోయినట్లే. ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ క్లాత్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఈ పిండినంతా కూడా. ఇప్పుడు ఈ పిండి వేడి మీద ఉండగానే మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్, దాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు జొన్నలకి 1 కప్పు వరకు తాటి బెల్లాన్ని ఇలా వేసుకున్నాను. చూడండి, మీకు అందుబాటులో ఉంటే తాటి బెల్లం వేసుకోవచ్చు. హెల్దీ అని నేను వేసుకున్నాను, లేకపోతే నార్మల్ బెల్లం అయినా వేసుకోవచ్చు అనమాట. ఈ వేడి మీద ఈ బెల్లం అంతా కరిగిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో కాస్త ఇలాచీ పొడి లేదా మీకు నచ్చితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత మనకి జొన్నపిట్టు అనేది రెడీ అయిపోతుంది. ఈ జొన్నపిట్టు అనేది పాతకాలంలో ఫేమస్ రెసిపీ అండి. వాళ్ళు చాలా దృఢంగా ఉండడానికి, ముసలి వాళ్ళైనా సరే కర్ర లేకుండా నడవడానికి వాళ్ళ సీక్రెట్ ఏంటంటే ఇలా జొన్నలతోని వాళ్ళు జొన్నపిట్టుని రెగ్యులర్గా చేసుకొని తీసుకునేవాళ్ళు. మీ ఇంట్లో ఎదుగుతున్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి వారానికి 2 సార్లు ఇలా చేసి పెట్టండి. వాళ్ళ శరీర ఎదుగుదలకి, మానసిక ఎదుగుదలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, గర్భిణీ స్త్రీలకి కూడా ఇది పెడితే పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యకరంగా పుడతాడు. మనం ఈ జొన్నపిట్టుని ఇలా డైరెక్ట్గా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఇలా మనకి కావాలంటే లడ్డూలాగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చండి. ప్రస్తుతం ఉన్న ఈ రోజులలో జనాలు ఏదైనా రోగాలకి వేలకు వేలు ఖర్చు పెట్టి మందులను కొంటూ ఉంటారు. ఇమ్యూనిటీ కోసం రకరకాల పౌడర్లు కొంటూ ఉంటారు బయట. అలా కాకుండా అసలు ఖర్చు ఏమీ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే టైం ఏమీ అవసరం లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఇలా ఈజీగా చేసుకుంటే బోలెడంత ఆరోగ్యం అనేది మనకి ఇంట్లో వాళ్ళకి సొంతం అవుతుంది. మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే కనుక వాళ్ళ లంచ్ బాక్స్లో రోజుకొక లడ్డు పెట్టివ్వండి. చక్కగా ఇష్టంగా తింటారు. వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. వాళ్ళు అలసిపోకుండా రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారనమాట క్లాస్లో. సో మరి ఇదండి ఇవాళ మన హెల్దీ రెసిపీ. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక హెల్దీ రెసిపీని నేర్చుకుంటారు. సో మరి మన ఛానల్ని ఇంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.